బీహార్కి ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆ రాష్ట్రంపై బడ్జెట్లో ఆర్థిక వరాలు కురిశాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయూతో కలిసి బీజేపీ అధికారంలో ఉంది. ఆ జేడీయూ కేంద్రంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామి. బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం ఎన్నికల ముందు ఇలా వరాల జల్లు కురిపించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది 2 లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో బీహార్పై వరాల జల్లు కురవగా బీహార్కు ఏమేం కేటాయించారో ఇప్పుడు చూద్దాం. బీహార్ మకానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మకానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పనిచేయనుంది. బీహార్లో ఏర్పాటు చేయనున్న మకానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీని కింద రైతులకు శిక్షణ అందుతుంది. వారు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా బోర్డు చూస్తుంది. బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్ ఆర్థిక సాయం అందిస్తాం. ఐఐటి పాట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతాం. 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా బీహార్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీని ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు అందనుంది.